నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. ప్రతిరోజు మనం ఏదో ఒక క్రైమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొంచెం కొద్ది నిమిషాల క్రితం జరిగింది చూసారా? ఒక కొరియోగ్రాఫర్లో అంటే అక్కడ పనిచేసిన ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో చేసి సూసైడ్ చేసుకుంది. బాధాకరం కదబ్బా ఇది. ఒక విషయం, దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి చికిత్స తీసుకుంటుంది, ఇంకా చనిపోలే. అందుకు సంతోషిద్దాం ప్రజెంట్. ఇంకా ఏంటి ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే, కావ్య కళ్యాణి ఈ అమ్మాయి డీలో డాన్సర్గా ప్రతిభ నిరూపించుకుందామని వచ్చింది. చాలామంది ఇంతే, నాకు ఇప్పటికీ అర్థం కాదు స్వర్ణ. మొన్న జానీ మాస్టర్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళ ఆవిడ్ని ఇంటర్వ్యూ చేశారు వేరే ఛానల్లో. అప్పుడు ఆవిడ చెప్పింది, మేము ఇంత కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదండి, పాత వాళ్ళనే ఎక్కువ మంది అయిపోయారు, మాకు ఆపేసాం కార్డులు ఇవ్వడం అనింది. కానీ ఇక్కడేమో ఈ రియాలిటీ షోస్ వస్తూనే ఉన్నాయి, బోల్డ్ అంతమంది వస్తూనే ఇప్పుడు ఈటీవీ అటు కూడా డాన్స్ ఐకాన్ అనో ఇంకేవేవో వస్తున్నాయి కదా, 4-5 పెద్ద పెద్ద రియాలిటీ షోలు ఇవన్నీ. మరి పాపం వీళ్ళందరూ ఎప్పుడు కార్డులు తీసుకోవాలి, ఎప్పుడు కొరియోగ్రాఫర్లు అవ్వాలి, వాళ్ళ ప్రతిభ ఎప్పుడు నేనైతే గత 10-15 సంవత్సరాల నుంచి చెప్తున్నా, కొత్త పేర్లు నాకేం వినపడట్లా, అవే పేర్లు వినపడుతున్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పనా, ఇంతకు ముందు వీళ్ళకి ఏదో ఒక పని ఉండేది. ఎందుకంటే పూర్వకాలం అనే అనాలే, పూర్వ సినిమాల్లో హీరో హీరోయిన్ డాన్స్ చేశారంటే వెనకాల కనీసం 20-30 మంది డాన్స్ చేసేవారు. ఖచ్చితంగా ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, అది వెళ్ళాలి, అంత రూల్ అది. అది అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా ఉండేవి, వాళ్ళు కూడా పేర్స్ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా. ఇప్పుడు ఏమున్నాయి, శ్రీకాంత్ గాని, రాజశేఖర్ గాని, వడ్డే నవీన్ గాని, వీళ్ళందరూ డాన్స్లు వేసేటప్పుడు హీరో హీరోయిన్లే కాదు, అంత దూరం అయినా సరే అలా వెళ్ళాలి డ్రెస్లు వేసుకొని. ఇప్పుడు ఎవరున్నారు ఒక రకంగా చెప్పండి, హీరో హీరోయిన్ కి వెనకాల డాన్సర్ లేరు కదా. మన అసలు వీళ్ళకే డాన్సులు లేవు, సాంగ్స్ లేవు, మళ్ళీ కదా వెనకాల ఒకటి. చాలా తక్కువ తక్కువ తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ సాంగ్స్ అలా అంటేనే అవకాశాలు. ఇంకొక విషయం గుర్తు చేస్తాను నీకు, ఒకవేళ స్పెషల్ సాంగ్స్ చూస్తే ఎక్కడ ఒక తెలుగు ముఖం కనిపించదు. లేదు, ఇంగ్లీష్ వాళ్ళని పెట్టుకుంటారు, ఒక 10 మంది ఇంగ్లీష్ వాళ్ళు, 10 మంది ఇంగ్లీష్ అమ్మాయిలు. ఓంకార్ షోలో బాక్సులు తీసేటప్పుడు అమ్మాయిలు వస్తారు. అవును, బిగ్ బాస్ లో డాన్స్ వేసేవాళ్ళు, అందులో కూడా తెలుగు ముఖాలు లేవు. అవును కదా. బిగ్ బాస్ షో దా కూడా ఎవ్రీ వీక్ నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా ఒక తెలుగు ముఖం కనిపించట్లేదు. మరి మీకు ఏమన్నా కనిపిస్తుందేమో అంటే అవకాశాలు తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ తగ్గాయి. అండ్ షోకి వస్తానే ఉన్నారు, ప్రతి షోకి. అంటే ప్రతి ఏడాది ఒక 2000 మంది 3000 మంది వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడ పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి పనులు లేవు. పాపం ఈవెంట్లు గట్రా చేసుకుంటున్నారు, లేదా షూటింగ్లలో ఆర్టిస్టులకి వాళ్ళకి వీళ్ళకి అసిస్టెంట్లుగా ఇంకేదైనా డిపార్ట్మెంట్ ఈరోజు పని ఉంటే చాలు, లేదా ఇలాంటి రియాలిటీ షోలే చిల్లా చిత్తుగా షోస్ ఉంటాయి కదా, ఎంతో కొంత ఇస్తారు రోజుకి, ఇవి చేస్తున్నారు. సరే, ఇట్లాగే ఈ అమ్మాయి వచ్చింది కావ్య కళ్యాణి మొత్తానికి. యాక్చువల్గా మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ మీద ఒక వీడియో చేయాలి. అవును, ఎందుకంటే పాపం లేరు. అది ఎప్పుడు మాట్లాడుకున్నామమ్మా, చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడే కదా మాట్లాడుకుంది, ఆయన కూడా అందుకే అవకాశాలు. ఒక రకంగా చెప్పాలంటే సింగర్స్ కన్నా ట్రాక్లు పాడే అవకాశం ఉంటుంది, కనీసం కోరస్లు ఉంటాయి. అదే అంటున్నా, కోరస్లు ఉంటాయి సింగర్స్ కైనా. ఓకే, డబ్బింగ్ ఆర్టిస్ట్ బుడ్డి కాకపోతే ఈ ఏమంటారు నేషనల్ జియోగ్రఫీకో అట్లా ఇట్లాగా కూడా డబ్బింగ్ చెప్పే ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది. ఓన్లీ కొరియోగ్రాఫర్స్కే అంతగా అవకాశాలు లేవు. పైగా డైరెక్ట్ గా చెప్పారు కూడా, మేము ఎప్పుడో ఆపేసామండి కార్డులు ఇవ్వడం అని. అది విన్నప్పటి నుంచి సరే పోన్లే అనిపిస్తుంది. వీళ్ళేమో వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి అలాగే వచ్చి తనేం చేసింది, కొద్దో గొప్ప మరి కెరీర్ విషయంలో అయితే ముందుకు వెళ్ళలేదు. తోటి డాన్సర్ అభి అనే ఆయన అయితే ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కలిసి ఉందాం మనం, నువ్వు ఎక్కడ ఉంటావు, నేను పలానా హాస్టల్లో ఉంటాను, నువ్వు ఎక్కడ, మేము పలానా రూమ్లో ఉంటాం, మన ఇద్దరు ఎందుకు కలిసి ఉండొద్దు, ఇలా రూమ్ తీసుకొని 5 ఏళ్ళు సహజీవనం చేశారు. మరి ఈ అబ్బాయికి ఏమనిపించిందో తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో ఇతనికి కొంచెం అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. రోజు పని ఉంటుంది, ఆ పిల్లకేమో తడపా పని ఉంటుంది, ఈయనంత రావట్లా. అంటే కొంచెం ఇంకో విషయం ఏంటంటే, కొంచెం తెల్లగా అందంగా ఉండే అబ్బాయిలకి
ఎక్కువ పనులు ఉంటాయి అమ్మాయిలకి అబ్బాయిలకి అంతేలే అబ్బా. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. బట్ అమ్మాయిలకి ఏమో కానీ అబ్బాయిలకైతే అబ్బాయిలలో కూడా కొంచెం అందంగా ఉండేవాళ్ళు, హీరో పక్కన అటు నాలుగు ఇటు నాలుగు మొహాలు అవును. చక్కగా కనబడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ అబ్బాయి బాగున్నాడు చూడ్డానికి. అవును. సో అందుకని చెప్పి తనకు మేబీ అవకాశాలు ఎక్కువ వచ్చి ఉండొచ్చేమో, ఆ పిల్లకి సరిగ్గా అవకాశాలు లేవు. ఏమనుకుందో ఏంటో చూసింది ఇంటి పట్టానే ఉంది. వీడేమో రావట్లే, ఏమనంటే నాకు డే షూట్ ఉంది, నైట్ షూట్ ఉంది, మళ్ళీ షూట్ ఉంది, మళ్ళీ షూట్ ఉంది అని వెళ్తున్నాడు. చూస్తేనేమో ఏ షూట్ ఎవరికంటే డాన్సర్ అంటే తోటి డాన్సర్ని అడుగుతుంది కదా, వచ్చాడా అభి, అబ్బే రాలేదే ఇక్కడికి, వచ్చాడా అభి ఇక్కడికి కూడా రాలేదు, మరి ఎక్కడికి వెళ్ళాడు. మనందరం పలానా మాస్టర్ కింద పని చేస్తున్నాం, పలానా మాస్టర్ కింద ఇక్కడిక్కడే పనులు ఉంటాయి. చేసిన పని ఉంది, షూట్ ఉందంటే చచ్చినట్టు ఈ 4 లొకేషన్లోనే ఉండాలి. ఇది కాకుండా ఇంకెక్కడికి వెళ్తున్నావు, వేరే మాస్టర్ కింద అయితే నువ్వు చెయ్యవుగా డాన్సర్గా. అప్పుడు ఈమెకు డౌట్లు వచ్చి కొన్నిసార్లు ఎంక్వైరీలు చేస్తే వేరే అమ్మాయితో గట్రా తిరుగుతున్నాడు అని తెలిసింది. ఇక కొన్ని నిలదీసింది ఇతన్ని. ఇతనేమో ఇంకా రావడమే మానేశాడు పూర్తిగా. అంటే పెళ్ళి కూడా చేసుకున్నామని చెప్తుంది. ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ. సో వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేసిన రోజుల గురించి అన్నీ మాట్లాడుతూ ఏడ్చుకుంటే సెల్ఫీ వీడియో తీసుకొని తను ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి. ఇక ఆ వీడియో కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ పెద్ద సంచలనం రేపుతుంది. మన ఖమ్మంలో పొన్నేకల్లు అనే ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్. సో ఇతను ఖమ్మమే. సో ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో తను సెల్ఫీ వీడియో తీసి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికి వదలరు, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపులలో పెడతారు. రీచ్ అవ్వాలా, డాన్సర్స్ గ్రూపులలో పెడితే అది అటు షేర్ ఇటు షేర్ ఇతనికి వచ్చేసరికి ముందే మనమే వెళ్ళి లొంగిపోదామని తనంతట తానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. నా తప్పేం లేదండి, ఇలా మేము కెరీర్లో సెటిల్ అయ్యి ఏదో చేద్దాం అనుకున్నాం, ఈరోజు ఈవిడ తొందరపడింది, నాకు వేరే ఉద్దేశం ఏం లేదు, వేరే అమ్మాయితో సంబంధం ఏం లేదు, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, రేపో మాపో సర్ప్రైజ్ అందాం అనుకున్నా, ఈలోపే ఈవిడ ఫ్యాన్కి వెళ్ళాడింది, నన్ను ఏం చేయమంటావు అన్నట్టు. అంటే ఎవరైనా అంతేలే అమాయకంగా మాట్లాడతారు, నా తప్పేం లేదన్నట్టే చూస్తారు. తన వెర్షన్ అది. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా బతికింది కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళిద్దరిని కౌన్సిలింగ్ పంపించి, అంటే చిన్నపిల్లలాగే ఉన్నారు కదా, చిన్నపిల్లలే అంతే, మరి 25-30 ఏళ్ళ పిల్లల్లాగా అబ్బే 20 టీనేజర్స్ లాగే 20 ఈ అమ్మాయికి ఫస్ట్ ఇట్లాంటి ఏమైనా కెరీర్లో ఒడిదొడుకులు వస్తే కామనే, ప్రతి చిన్నదానికి ఫ్యాన్కు చున్నీ కట్టాల్సిన అవసరం లేదని కదా. ఈ పిల్లకి చెప్పి ఇంకొక అవకాశం ఉంటుంది నీ కెరీర్లో ఎదగడానికి. ఈ అబ్బాయికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు అమ్మాయిల మోజుల్లో పడకు, ఈ అమ్మాయితో ఉన్నావు కదా సరిగ్గా ఉండనని కొంచెం చెబితే. కానీ ఎంత కాదన్నా ఈ టీనేజర్స్లో ఉండే లవ్లు పెళ్ళిళ్ళు అవంతా కరెక్ట్ కాదు. వాళ్ళు ఒకవేళ కలిసి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టేసిన తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండరు. దానివల్ల వాళ్ళకి పుట్టిన పిల్లలు ఇబ్బందులు పడిపోతారు. మెచ్యూరిటీ ఉండాలి. ఎక్కడికో ఎందుకు మనం సెలబ్రిటీస్లో ఎవరున్నారు చిన్నపిల్లలు, సింగర్ మధుప్రియ, ఆ పిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు, ఇప్పుడు కాదులే, అబ్బాయి కూడా చాలా బాగుంటాడు, ఆ అబ్బాయి పిల్లోడ్లానే ఉంటాడు. అది ఏంటో ఎక్కువ కాలం సాగల వీళ్ళ బంధం. మళ్ళీ కలిసిపోయినట్టున్నారు, ప్యాచప్ అయిపోయినట్టున్నారు. అది నాకు తెలియదులే, బట్ ఏదో ప్యాచప్ అయినా గొడవలైనా వాట్ ఎవర్ ఒకసారి అయితే విడిపోతున్నారుగా, కొన్నాళ్ళు అయితే టైం పడుతుంది. మళ్ళీ కలిసిన తర్వాత ఏమొస్తాయి, నేను ఇన్ని రోజులు విడిపోయాయి కదా నువ్వు ఎవరెవరితో తిరిగావు అని ఆమె ఆయనని ఆమె ఈయనని మళ్ళీ ఈ గొడవలో వచ్చి మళ్ళీ విడిపోతారు. అది పెద్ద విషయం కాదు, బట్ ఏమో వీళ్ళకైతే కౌన్సిలింగ్ ఇస్తే బెటర్. దేవుడి దేవాల అమ్మాయి అయితే బ్రతికే ఉంది, అదొక్కటి సంతోషకరం, ఇబ్బందికరం లేకుండా. గట్టి ప్రాణం మంచి ప్రాణం. మీరు అన్నట్టు ఇద్దరికి కాస్త కౌన్సిలింగ్ ఇచ్చేసి కొంచెం పడాలి, కాస్త ఏజ్ ఉండాలి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.